కావాలని రాజకీయ ఆరోపణలు అయ్యి మరి సుప్రీంకోర్టు చెప్పిందా కలవలేదని, మరి సిబిఐ చెప్పిందా, మరి ఇంకా అంతకు మించి మన భారతదేశంలో ఇంకేమైనా ఉందా? ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. తప్పు ఎవరిదైనా సరే, ఎవరు తప్పు అయితే వాళ్ళు శిక్షించండి. దేశ ప్రధానమంత్రి మోడీ గారికి వెళ్ళి మన దేశ హోంమంత్రి అమిత్ షా గారికి మన వెంకటేశ్వర స్వామిని కాపాడమని నేను చెబుతున్నా. ముఖ్యంగా మన భారతదేశం హిందూ మతాన్ని కాపాడేది కూర్చో కాస్తే బీజేపీ అనే ఒక నేమ్ ఉంది ఏంటి. మరి అలాంటి నేముని ఈ బీజేపీ మరి రాజకీయ ముసుగులో ఉండి ఈ తిరుపతి లడ్డూని గురించి మరి ఏమి ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఏంటి, మరి హోంశాఖ మంత్రి ఏంటి ఈయన కానీ అమిత్ షా గారు కానీ ఎక్కడ మాట్లాడతల్లా. ఇప్పుడు ఆ చేతిలో ఉంది ఇది. తప్పు ఎవరిదైనా సరే, ఎవరు తప్పు అయితే వాళ్ళు శిక్షించండి. మీరు ఎందుకు ఊరుకుంటున్నారు మెదలకుండా అర్థం కావట్లా. రాజకీయ ముసుగులో ఉండి ఎవరున్నా సరే, ఇప్పుడు టీడీపీ లేదు, వైపీసీ లేదు, దేవుణ్ణి కూడా ప్రపంచంలో ఏంటి కొన్ని కోట్ల మందిని ఆరాధించే దేవుడు ఆయన మీద కూడా నిందలేస్తుంటే ఏంటండి ఇది ఈ సమాజం. మేమేనా హిందూ మతాన్ని కాపాడతాం అంటారు. దీనికైనా సపోర్ట్ ఆర్ఎస్ఎస్. మరి వాళ్ళు కూడా మాట్లాడతల్లా. మరి ఎంతోమంది సాధువులు ఉన్నారు, ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఒక్కడ మాట్లాడారా? మరి ఇదేంటి హిందూ మతం ముసుగులో పెట్టి రాజకీయాన్ని కూడా దేవుణ్ణి కూడా ఈ రకంగా చేస్తున్నారండి. నేను ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఏంటి ఈయన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాపాడండి. అది ఇది అయిపోయింది. లడ్డు అయిపోయాక మళ్ళీ ఏంటి దొడ్లు గడికి ఇదంట యాసిడ్ ఏమండి ఏంటి ఇది అసలు ఏంటంటున్నా ఇది. మీ రాజకీయ ముసుగులు ఉంటే ఉండండి, మీ అనుబంధం ఉంటే ఉండండి, తప్పులేదు. దేవుణ్ణి చేయబాకండి, దాని అనిష్ట తగులుద్ది మీకు. కావాలని రాజకీయ ఆరోపణలు అయ్యి మరి సుప్రీంకోర్టు చెప్పిందా కలవలేదని, మరి సిబిఐ చెప్పిందా, మరి ఇంకా అంతకు మించి మన భారతదేశంలో ఇంకేమైనా ఉందా? అంతకాడికి మించిన స్థానాలు ఏమైనా న్యాయస్థానాలు ఉన్నాయా? ఇవన్నీ పనికిరాని ఇదే చెబుతున్నా. ఇప్పుడు ఏది అసెంబ్లీ కమిటీ అయితే సరిపోద్దా? ఇప్పుడు ఈ అసెంబ్లీ కమిటీ ఈ రెండింటి కాడికి గొప్పదా? ఏమంటే సుప్రీంకోర్టు కాడికి గొప్పదా? ఏమంటే చెప్పండి, సుప్రీంకోర్టు కాడికి గొప్పదా? మరి సిబిఐ గారికి గొప్పదా? మరి ఎందుకైతే ఎంత రాజకీయ ముసుగు, రాజకీయ మాపు అంతే. అసలు జగన్ కాదు ఈ కాదు ఆ కాదండి, అసలు వెంకటేశ్వర స్వామిని కాపాడమని వాళ్ళిద్దరికి చెబుతున్నారు. దేశ ప్రధానమంత్రి మోడీ గారికి వెళ్ళి మన దేశ హోంమంత్రి అమిత్ షా గారికి దీని గురించి గట్టిగా యాక్షన్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెబుతున్నా. ఈ రాష్ట్రం అంత అల్లకల్లోలంగా ఉందన్నమాట. అది దేవాలయాన్ని కూడా ఇది చేస్తున్నారు. అది మన వెంకటేశ్వర స్వామిని కాపాడమని నేను చెబుతున్నా ముఖ్యంగా. అది